నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గృహజ్యోతి పథకంపై అసెంబ్లీలో స్పష్టతను ఇచ్చిన డిప్యూటీ సీఎం. పార్టీలకు వర్గాలకు అతీతంగా అందరికీ గృహజ్యోతి పథకం వర్తిస్తుందన్న బట్టి విక్రమార్క. మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి కీలక వివరాలను వెల్లడించిన డీజీపీ. గెరిల్లా ఆర్మీ ముఖ్య నాయకుడు బర్సేతో పాటు 17 మంది లొంగిపోయారన్న శివధర్ రెడ్డి. పాలమూరు జిల్లాను కేసీఆర్, రేవంత్ రెడ్డిలు రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు. పాలమూరు ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఇద్దరికీ లేదన్న ఎంపీ డీకే అరుణ. గజ్వేల్ మండలం అక్కారంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన కల్లెపు మోహన్ రావు. ఇంత గొప్ప కార్యక్రమంలో తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందని వెల్లడి. మావోయిస్టు లొంగుబాటుకు సంబంధించి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. శనివారం ప్రెస్ మీట్ లో మాట్లాడిన డీజీపీ గెరిల్లా ఆర్మీ ముఖ్య నాయకుడు బర్సే సుక్కా అలియాస్ దేవాతో పాటు 17 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సంబంధించిన ముఖ్య నాయకుడు బర్సే సుక్కా అలియాస్ దేవా, ఆయన ఆ పిఎల్జీఏ బెటాలియన్ కమాండర్. ఆయనతో పాటుగా 17 మంది పిఎల్జీ సంబంధించినటువంటి అజ్ఞాత మావోయిస్టులు ప్లస్ తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీలో మెంబర్గా ఉన్నటువంటి కంకనాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ అనే అతని భార్య ఇద్దరు కూడా ప్రభుత్వం ముందర తెలంగాణ పోలీసులకు సరెండర్ కావడం జరిగింది. ఇందులో ఈ సిపిఐ మావోయిస్టు పిఎల్జీఏ చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పార్టీలో పోయించినటువంటి పిఎల్జీకి చెందినటువంటి కమాండర్ ఆయన బర్సే సుక్కా ఎలియాస్ దేవా ఎలియాస్ దర్శన్. ఈయనది పువ్వర్తి గ్రామం, కొంటా పిఎస్, సుకుమా జిల్లా. ఇదే సేమ్ విలేజ్ ఫ్రమ్ వేర్ హిడ్మా యొక్క స్వగ్రామం ఇది కూడా. అందులో ఆ గ్రామానికి చెందినటువంటి ఆయన 2003 22 ఏళ్ల కింద సిపిఐ మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యి బటాలియన్ కమాండర్గా ఎదిగిండు. మిలిటరీ పరంగా చాలా స్ట్రాంగ్ శక్తియుక్తులు ఉన్నటువంటి काडर का पेड़ संपादिंचंडु. रिलीफ के लिए तत्काल उनके रिलीफ के लिए 25,000 कैश भी दिया जाएगा अभी. और साथ में ये 1800 लोगों के साथ में तेलंगाना स्टेट कमेटी के वरिष्ठ नेता कंकनाला राजिरेड्डी भी सरेंडर हुआ है. वेंकटेश के नाम से जाना जाता है. ये अपने वाइफ के साथ आके सरेंडर हुआ है. ये अडलूरी ईश्वरी, ये विशाखापट्टनम की रहने वाली है, आंध्र प्रदेश की. उनकी वाइफ वो भी बाहर आके सरेंडर हुई है. तो 20 लोग तेलंगाना स्टेट कमेटी और पीएलजे के कार्डर्स आके आत्मसमर्पण किए हैं. थैंक यू. ఆయన మాకు తెలుగు రాదు, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మాకు తొందర ఉన్నది. ఎస్ కమ్. मावा आत्मसमर्पण ते शामिल पोलिस अधिकारी को लेकिन मीडिया कार्मिक किनु सब तेलंगाना गवर्नमेंट किनु नावा धन्यवाद. గృహజ్యోతి పథకంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో స్పష్టతనిచ్చారు. పార్టీలు వర్గాలకు అతీతంగా అర్హులందరికీ గృహజ్యోతి వర్తిస్తుందన్నారు. ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబాలకి 200 యూనిట్ లోపల ఉచిత కరెంటు ఇస్తామని చెప్పినటువంటి వాగ్దానాన్ని నిజం చేస్తూ ఈ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా గృహజ్యోతి పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. దీనికి సంబంధించి ఇందులో కేవలం మహిళలే కాదు అధ్యక్ష, యావత్ కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు, కుటుంబ సభ్యులు అందరికీ లబ్ధి చెందేటట్టుగా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లాగే ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్లో భాగంగా, ఎన్పీడీసీఎల్లో భాగంగా ఎవరెవరి ఏరియాల్లో
జిల్లాల వారీగా పెద్ద ఎత్తున ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. టీజీఎస్పీడీసీఎల్లో మొత్తంగా 25,35,560 కుటుంబాలకి ఈ ఉచిత కరెంటుని 200 యూనిట్ లోపల వాడుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వారు కట్టాల్సిన బిల్లుని వారు కట్టకుండా వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈ టీజీఎస్పీడీసీఎల్కి ప్రతి నెల చెల్లిస్తూ ఉంది ఇన్ని లక్షల కుటుంబాలకి. అట్లాగే ఎన్పీడీసీఎల్ సంబంధించి కూడా ఆ పరిధిలో ఉన్నటువంటి జిల్లాల్లో 27,46,938 కుటుంబాలకి ఆ కుటుంబాలు చెల్లించాల్సినటువంటి 200 యూనిట్లు సంబంధించిన బిల్లుల్ని వారు తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఎన్పీడీసీఎల్కి ప్రతి నెల చెల్లిస్తూ ఉంది అధ్యక్ష. వెరసి మొత్తంగా రాష్ట్రంలో 52,82,498 కుటుంబాలకి ఈరోజు ఉచితంగా అంటే వారు కట్టాల్సిన బిల్లుల్ని వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్పీడీసీఎల్కి ఎన్పీడీసీఎల్కి బిల్లులు చెల్లిస్తూ ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి మొత్తంగా ఇప్పుడు ఈ పథకాన్ని అమల్లో తీసుకొచ్చిన దగ్గర నుంచి 2025 డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ 200 యూనిట్లు పొందుతున్నటువంటి లబ్ధిదారుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్పీడీసీఎల్కి ఎన్పీడీసీఎల్కి చెల్లించినటువంటి మొత్తం 3,593 కోట్ల రూపాయలని ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం వారు చెల్లించింది అధ్యక్ష. ఈ అర్హులైన మహిళా దరఖాస్తుదారులందరికీ ఈ పథకాన్ని వర్తింప చేయడం అయింది అధ్యక్ష. అంటే ఆ కుటుంబాలకి అధ్యక్ష ఇది ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన మేము ఇచ్చినటువంటి హామీలు కట్టుబడి ప్రజల కోసం నిత్యం తప్పిస్తూ వారికి ఉచిత కరెంట్ ఇస్తూ ఇన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబాలకు ఆదా చేస్తూ ఈ ఆదా చేసినటువంటి 3,593 కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబాలు ఎదగటానికి వాళ్ళ పిల్లలు చదివించుకోవటానికి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఉపయోగపడినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చాలా సంతోషిస్తూ ఉంది అధ్యక్ష. ఇప్పటివరకే కాదు భవిష్యత్తులో కూడా మేము ఈ పథకాన్ని కొనసాగిస్తాం. 200 యూనిట్లు ఉచితంగా రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇస్తూ ఉంటాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని ఎదిగి ఈ సమాజంలో ఆత్మగౌరవంతో బతకటం కోసం మా ప్రయత్నం అంతా చేస్తూనే ఉంటాం. కొండగట్టు తనకు పునర్జన్మను ఇచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుందన్నారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన క్షేత్రంలో దీక్షా విరమణ మండపం సత్రం పనులను ఆయన శంకుస్థాపన చేశారు. కొండగట్టు తనకు పునర్జన్మను ఇచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానో తనకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుందన్నారు. ఆ దేవుడే తనను కాపాడారని తెలిపారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రంలో దీక్షా విరమణ మండపం సత్రం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కీలకంగా ఈరోజు 39 కోట్ల పైచిలకు డబ్బులతోటి ప్రారంభం చేస్తున్నామంటే ఒకసారి మన దేవుణ్ణి పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి ఎలా కోరుకోవాలో మనకు తెలియదు. నా పక్కనే ఉన్న మేడిపల్లి సత్యం గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఉస్మానియాలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2008-7 నుంచి 2007. సో మేమిద్దరం మాకు గ్రూప్ ఉండేది, మేమందరం చాలామంది కలుస్తూ ఉండేవాళ్ళం. ఆ టైంలో మా సత్యం బ్రిలియన్స్ మాకు తెలుసు, బలమైన స్టూడెంట్ లీడర్. సో మీ అందరికంటే ముందు మేము సత్యం గారికి మేము ఇలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాలు మేము కోరుకున్నాం. సో సత్యం గారిని ఆ రోజు చేస్తే నాతో పాటు మేమిద్దరు కలిసి చేసేవాళ్ళం యోజన విభాగంలో కూడా. తర్వాత టైంలో చేయాల్సి వచ్చింది, మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి. కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గంలో ఉన్నందుకు నాకు మరింత ఆనందంగా ఉంది. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. సో నాకున్న సన్నిహితులు స్నేహితులు వీళ్ళందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ కానీ అందరూ వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలింది, ఎలా మిస్ అయింది ఎలా బతుకున్నా ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు
ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు, మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణకి శాస్త్రం మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి, దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం ఆశీస్సులు, అక్కడ కూటమి ప్రభుత్వం రావటం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం, మేమందరం కలిసి పనిచేయటం, అంటే ఇంతమంది కలిసి నా ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకులు, మనకి మహేందర్ రెడ్డి గారు కానీ, అలాగే యాదాద్రి ఆర్కిటెక్ట్ బోరుగాపు ఆనంద్ సాయి గారికి కానీ, ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి, వీళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు. సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతోటి, ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉంటుంది కానీ చేయడానికి ఆ పనులు నడవు. జనాభా పెరుగుదలను నియంత్రించడం వల్ల దక్షిణాది రాష్ట్రాల మనుగడ ప్రమాదకరంగా మారుతోందంటూ మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన 2 పిల్లల నిబంధనను తొలగించే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మరియు సంబంధిత బ్యాచ్ ఆఫ్ కేసెస్ లోని ఎన్నికల ప్రక్రియను కొనసాగించమని ఉత్తర్వులు ఇచ్చింది అధ్యక్ష. పై విషయాలను దృష్టిలో ఉంచుకొని గౌరవ ఉన్నత న్యాయస్థానపు ఆదేశాలను పాటిస్తూ ఎన్నికలు నిర్వహించుటకు గాను మరియు 2 పిల్లల పరిమితిని కొనసాగించడం వలన కలిగే ఏవైనా కోలుకోలేని పరిణామాలను నివారించుటకు గాను జరగబోయే ఎన్నికలలో పైన చెప్పిన పరిమితిని తొలగించుట సరైనదని భావించి పైన చెప్పిన లక్ష్యాలను సాధించుటకు గాను పూర్తిగా పడిపోతున్న సంతాన సాఫల్యత రేటును మెరుగుపరచుటకు మరియు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించుటకు ప్రభుత్వము తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 5వ చట్టంలోని 21 సెక్షన్ యొక్క సబ్ సెక్షన్ క్లాజ్ 3ను తొలగించుటకు నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర శాసన మండలి అప్పుడు సమావేశంలో లేనందున, వాయిదా పడినందున మరియు పై నిర్ణయంను వెంటనే అమలు పరచవలసినటువంటి అవసరం ఏర్పడినందున భారత రాజ్యాంగంలోని 213వ ఆర్టికల్ కింద గవర్నర్కు ఇవ్వబడినటువంటి అధికారంలోను వినియోగించుతూ 2025 అక్టోబర్ 31వ తేదీన తెలంగాణ గవర్నర్ తెలంగాణ పంచాయతీరాజ్ 3వ సవరణ అధ్యాదేశం 2025లోని 5వ తెలంగాణ అధ్యాదేశంను జారీ చేశారు మరియు దానిని 2025 నవంబర్ 1వ తేదీ నాటి తెలంగాణ గెజిట్లో ముద్రించడం జరిగింది అధ్యక్ష. ఈ బిల్లు పై అధ్యాదేశం స్థానంలో ఉంచుటకు ఉద్దేశించబడినది అధ్యక్ష. ఈ యొక్క బిల్లు ప్రధానంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో మరి తగ్గిపోతున్న జనాభా నిష్పత్తిని, ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలను ఇవన్నింటినీ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిర్ణయం తీసుకొని మరి ఎన్నికలను కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. 2 పిల్లల పరిమితిని ఎత్తివేస్తూ ఈ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే మనం ఈ నిబంధనలను సవరించాం అధ్యక్ష. 2018-19లోనే తెలంగాణలో నూతన పంచాయతీ చట్టం వచ్చింది. అప్పుడు మున్సిపాలిటీ చట్టం కూడా వచ్చింది అధ్యక్ష. మున్సిపాలిటీలలో అప్పుడున్నటువంటి ప్రభుత్వము 2 పిల్లల నిబంధనను ఎత్తేసింది, కానీ ఎందుకు పంచాయతీరాజ్ చట్టంలో మరి కొత్త చట్టమే తీసుకొచ్చారు. అప్పుడు ఈ నిబంధన ఎందుకు ఎత్తివేయలేదో వాళ్ళ దగ్గర, గత ప్రభుత్వం దగ్గర మరి ప్రశ్నకైతే జవాబు లేనట్టుగా ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు మాత్రం మళ్ళీ ఎత్తేయండి అని మాట్లాడారు అధ్యక్ష. కాబట్టి ఈరోజు అదే సమయంలో పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా 2 పిల్లలకు మించి ఉంటే జీపీలో పోటీకి అనర్హులన్న షరతులు లేవు అధ్యక్ష. కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజల ఆకాంక్షలు, ప్రజల అభిప్రాయాలు, కోర్టు కేసులు, జనాభా తగ్గుదల వంటి కారణాలు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్షన్ల పోటీకి 2 పిల్లలు
మించి ఉంటే మరి అనర్హులు అనేటువంటి నిబంధన తీసేసి ఈ యొక్క మన యొక్క ప్రభుత్వం అందరి అభిప్రాయాలను గౌరవించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మరి 1:7 లాగా ఉండేటువంటి పాపులేషన్ ఉంటే రాబోయే తరాలు అంతరించిపోయే ఉంటుంది జనాభా తగ్గుదల మూలంగా. కాబట్టి ఆ నిష్పత్తిని పెంచాలనే లక్ష్యంతో కూడా రాష్ట్ర ప్రయోజనాలు, సమాజ ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టం సవరణ చేయడం జరుగుతూ మేము ముందుకు ఈ బిల్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. సూర్యాపేట జిల్లాలో అభివృద్ధి పనులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు ఎమ్మెల్సీ కవిత. సూర్యాపేట జిల్లా అభివృద్ధిలో ఎలాంటి పాత్ర పోషించాలనే విషయంపై తాను దృష్టి పెట్టానన్నారు. అరవపల్లి మండలంలోని కేజీవీబీ స్కూల్ను పరిశీలించారని తెలిపారు. జిల్లాలో జరగాల్సినటువంటి అభివృద్ధి ఎక్కడ ఆగింది, ఎలా ముందుకెళ్ళొచ్చు, దాంట్లో మాలాంటి సంస్థలు, మాలాంటి వ్యక్తులు ఎటువంటి పాత్ర పోషించవచ్చు అనేటటువంటి అంశం మీద ఈ జిల్లా పర్యటన చేస్తా ఉన్నాం. జాగృతి జనంబాట కార్యక్రమంలో ప్రధానంగా నీటి వనరులు, స్కూళ్ళు, అదేవిధంగా హాస్పిటల్స్ మీద మేజర్గా ఫోకస్ పెట్టడం జరిగింది. ఇవాళ సూర్యాపేట జిల్లాకి ఎంటర్ అవ్వగానే మరి అరవపల్లి మండలం నుంచి ఎంటర్ అయినాం. అక్కడ కేజీబీవీ స్కూల్ చూసినాం. మరి అది ఎప్పుడు వాన వస్తే 10 ఏళ్ల నుంచి స్కూల్ కడితే ఎప్పుడు వాన వస్తే ప్రతి వానాకాలం కూడా నిండా స్కూల్ మునిగిపోవడం, పిల్లలందరినీ ఫస్ట్ ఫ్లోర్కి పంపించడం, అదేవిధంగా వాన లేని టైంలో కూడా చుట్టూ చెరువు మధ్యలో కట్టారు కాబట్టి నీరు నిలిచి ఉండడం, దోమలు, రకరకాల ఇన్ఫెక్షన్లు, పిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని కూడా అక్కడ చూడడం జరిగింది. మొన్న ఈ మధ్య వచ్చినటువంటి తుఫాన్లో స్కూల్ మునిగిపోతే జిల్లా కలెక్టర్ గారు వచ్చి కూడా చూసి వెళ్ళారంట. కానీ ఇంతవరకు మరి ఏం చర్యలు చేపట్టారో తెలియదు. నేను కూడా పర్సనల్గా జిల్లా కలెక్టర్ గారు కూడా మాట్లాడతాను, ఏం చర్యలు చేపట్టారో ఏందన్న విషయాన్ని కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ తర్వాత రుద్రమ చెరువుకు వచ్చినాం. మధ్యలో ఎస్ఆర్ఎస్పి కాలువలు పరిశీలన చేసుకుంటూ వచ్చినాం. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క కాలువ కూడా లైనింగ్ లేకుండా కంప చెట్లు పెరిగి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. మరి O&M అని ఒక సపరేట్ డిపార్ట్మెంటే ఉంటుంది ఇరిగేషన్లో, కానీ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అనే ఆ డిపార్ట్మెంట్కి నిధులు ఎన్నడూ 10 ఏళ్ళు బీఆర్ఎస్లో అయినా 2 ఏళ్ళు కాంగ్రెస్లో అయినా ఎన్నడూ నిధులు ఇవ్వలేదు. కాబట్టి ఏ ఒక్క కాలువ కూడా సరిగ్గా ఉన్నటువంటి పరిస్థితి లేదు. మేము చూసినటువంటి మెయిన్ కెనాల్ ఏదైతే ఇక్కడ సూర్యాపేట ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటటువంటి 70 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ని మేము చూడడం జరిగింది. చాలా 70 కిలోమీటర్లు పోయేటటువంటి కాలువ, దాదాపు కోదాడ వరకు నీళ్లు తీసుకెళ్లే కాలువ. ఆ కాలువ కూడా ఏమాత్రం కూడా మెయింటెనెన్స్ లేకపోవడం నిజంగా దారుణం. ఆ తర్వాత మేము రుద్రమ చెరువు దగ్గరకు వచ్చినాం. యాజ్ ఇట్ ఈస్గా న్యాచురల్గా 700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువు ఇప్పటికీ ఇక్కడ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది. కానీ ఈ చెరువుకి గోదావరి నీళ్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. 1.5 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటరీ కాలువ తవ్వకుండా ఉండడం వల్ల ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి గోదావరి నీళ్లు రావడం లేదు. పైగా ఈ చెరువుని 5 TMC పెద్ద రిజర్వాయర్గా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న పెద్ద నాయకులు 2 ఎలక్షన్లలో కూడా ప్రామిస్ చేసి చేయకుండా వదిలేశారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మరి దీన్ని లక్నవరం చేస్తాము, టూరిస్ట్ స్పాట్ చేస్తామని చెప్తున్నారట. వాళ్ళు కూడా అనడమే తప్పితే ఒక ఫైల్ కూడా ముందుకు కదలనటువంటి పరిస్థితి ఉంది. అట్లా కాకుండా నల్గొండలో ఏదైతే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 పైన ఎక్కడైతే రిజర్వాయర్స్ లేవో నల్గొండలో రిజర్వాయర్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. వరంగల్లో కొన్ని ఉన్నాయి, నల్గొండలో రిజర్వాయర్ లేకపోవడంతో ఈ ప్రాంత రైతాంగం అంతా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి రిజర్వాయర్లు కట్టే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పాలమూరు జిల్లాను కేసీఆర్, రేవంత్ రెడ్డిలు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ విమర్శించారు. పాలమూరు ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఇద్దరికీ లేదన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో ఒకరిపై ఒకరు నెపం నెట్టుకునే ప్రయత్నం తప్ప ఏమీ లేదన్నారు. నీళ్లు ఇవ్వాలని గతంలో కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో అంటున్నారు. ఒకరి మీద ఒకరు వాళ్ళు ఆడిపోసుకొని రాజకీయం చేసి ఏ విధంగా ఒకరి మీద ఒకరు తప్పించుకునేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు తప్ప 2 ఏళ్ళైంది కాంగ్రెస్ చేయలేదని ఆయన, 10 ఏళ్ళ నుండి వాళ్ళు చేయలేదని ముఖ్యమంత్రి, ఇద్దరు కూడా పాలమూరు జిల్లాకు నష్టం చేసినటువంటి వ్యక్తులే. 10 ఏళ్ళ నుండి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయింది. పాలమూరు రంగారెడ్డి అని చెప్పి సెంటిమెంట్లకు రాజకీయానికి వాడుకుంటున్నారు తప్ప మాయ మాటలు చెప్పి మోసం చేసి మళ్ళీ ఏదో మేము మళ్ళీ అధికారంలోకి రావాలనేటటువంటి ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేయాలని కేసీఆర్ ఆడుతున్నటువంటి నాటకం. పాలమూరు ప్రజలకు తీవ్రంగా అన్యాయం జరుగుతున్నది. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నా, వాళ్ళు గతంలో పాలమూరు ప్రజలను మోసం చేసిందనే పాలమూరు ప్రజలు, ముఖ్యంగా ఈ పాలమూరు రంగారెడ్డి ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో 7 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వాళ్ళని గెలిపించారు. దాంట్లో మీరు కూడా ఒకరు.
పాలమూరు రంగారెడ్డి గురించి ఎప్పటికైనా నిర్ణయం తీసుకొని దీనికి అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రయారిటీ బేసిస్ లో ఈ ప్రాజెక్టును చేపట్టండి. ఒక పక్క డిండికి నీళ్లు తీసుకుపోతా ఉన్నారు, ఇది తప్పు. ఇక్కడ నుంచి డిండికి తీసుకోవడం అనేటటువంటిది అన్యాయం, పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతుంది. నాగార్జున సాగర్ నుంచి తీసుకుపోయేటటువంటి నీళ్ళన్నింటి కూడా నల్గొండ జిల్లాకు ఉపయోగించుకోండి. పాలమూరు జిల్లాలో పారుతున్నటువంటి కృష్ణానది నీళ్లను మహబూబ్నగర్ జిల్లాను రంగారెడ్డి జిల్లాకు ఉపయోగించండి. దీని ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమే కాకుండా వివాదాలకు ఎలాంటి అవకాశం లేకుండా ఈ ప్రాజెక్టులు పూర్తి చేయగలుగుతాము. కాబట్టి ముఖ్యమంత్రి గారు వాటిని మళ్ళీ ప్రాజెక్టుని రివ్యూ చేసి మరి ప్రాజెక్టుని టేకప్ చేయండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీరు ఇంతకుముందు చేసినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కల్వకుర్తిలో కలిపేయండి దాన్ని, లేదా నాగర్ కర్నూలు అంటే నల్గొండని పెట్టండి దాని పేరు. కానీ పాలమూరు రంగారెడ్డి అంటే దాంట్లో పాలమూరు లేదు, నా రంగారెడ్డి లేదు, రెండు లేవు. మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి, ఈ ప్రాజెక్టు పూర్తి చేసి సావిత్రిబాయి పూలే 195వ జయంతి మరియు మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ కె హైమవతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పూర్వకాలం గురువులు ఏమీ ఆశించకుండా విద్యను బోధించేవారు. ఎక్కడికి వచ్చిన మహిళలు అందరూ అమ్మలు, మీ పిల్లలు చదువుకుంటే ఎంత గొప్పవారు కావాలని ఆశీర్వదిస్తారో మీ పాఠశాలలో కూడా మీ అందరి విద్యను అభ్యసించే ప్రతి ఒక్క విద్యార్థి గొప్పవారు అయ్యేలా విద్యను బోధించాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరుకునేలా కృషి చేయాలన్నారు. మీరు బోధించే ప్రతి వాక్యం విద్యార్థిని ఆలోచింప చేసేలా ఉండాలన్నారు. మీ దగ్గర చదివిన పిల్లలు గొప్పవాళ్ళు అయితే ఆ సంతోషం ఎంతో సంతృప్తి కలుగుతోందన్నారు. రాయడం చదవటం అనేది మొదటి తరగతి నుంచి వారిలో ఏకాగ్రత, ఆటలు మరియు పాటల రూపంలో పిల్లలకు బోధించాలని, పిల్లలతో ఆప్యాయంగా ఉపాధ్యాయులు మెలిగితే వారు చెప్పిందే వేదంలా ఇష్టంగా నేర్చుకుంటారని, మీరు చెప్పే చదువు పిల్లలకు చదువు ఇష్టం కలిగేలా బోధన ఉండాలన్నారు. పిల్లల పట్ల శ్రద్ధగా చదివించి మానసిక స్థైర్యాన్ని కలిగించి ఒక ధైర్యాన్ని నింపాలని, విద్యార్థులతో రోజు ఒక 15 నిమిషాల మీద శ్వాస మీద సంబంధించిన వ్యాయామాలు చేయించాలని, వారి నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అనంతరం పలువురు ఉత్తమ సేవలు అందించిన మహిళా ఎంఈఓలు మరియు ఉపాధ్యాయునులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓలు, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి నాకు వాళ్ళ నుంచి ప్రయోజనం పొందాలి అని మనం అనుకొని చేస్తామంటే దాని పర్పస్ అది కాదన్నమాట. కాబట్టి మీరందరూ అమ్మల తర్వాత గురువులు, అంటే ముందు గురువులు అయ్యారు, అమ్మ అంతే కదా. మీ పిల్లలకి మీరు గురువులు, అమ్మ గురువు, గురువే దైవం, అమ్మే దైవం. తర్వాత మళ్ళీ మీరు గురువులు అయ్యారు మీ విద్యార్థులందరూ. కాబట్టి మీ పిల్లలు చదువుకుంటే ఎంతటి గొప్పవాళ్ళు కావాలని మీరు ఏ రకంగా బ్లెస్ చేస్తారు కదా, అదే రకంగా మన పాఠశాలలో చదువుకునే పిల్లలందరికీ కూడా మీరే ఒక అమ్మలాగా, ఒక గురువులాగా, ఒక దైవంలాగా వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళందరి యొక్క మీ అందరి బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఇవ్వాలని, వాళ్ళందరూ ఉన్నత విద్యావంతులు కావాలని. విద్య అంటే ఏదో డాక్టరు, ఇంజనీరు కావడం కాదండి. ఏ రంగంలో ఉన్నా వాళ్ళు గొప్పవాళ్ళు కావాలి. దాని పరిపూర్ణ జ్ఞానాన్ని పొందడం కోసం ప్రయత్నం చేయాలి. సో ఎవరు సంపూర్ణ జ్ఞానాన్ని పొందిన వాళ్ళైతే మనందరం కాదు కదా. కాబట్టి వాళ్ళని మనం ఏం కోరుకోవాలంటే వాళ్ళు ఏ రంగంలో ఉన్నా నిష్ణాతులు కావాలి. వాళ్ళు మనం బోధించే దాన్ని మనం బాగా తెలుసుకొని మన పిల్లలకు కూడా ఎలా అయితే చెప్తామో అర్థవంతంగా దాన్ని ఇష్టంగా స్వీకరించడం కోసం మనం ఏదో ప్రయత్నం చేసుకుంటాం మన పిల్లల కోసం. సో వాళ్ళు కూడా మన పిల్లలే. మన పిల్లలు ఏం చదువుతారో తెలియదు కానీ మన స్టూడెంట్స్ గొప్పవాళ్ళు అయితే ఇంకెక్కువ ఆనందాన్ని పొందుతాం కదా. సో ఇలా చదువుతున్నారు, గొప్పవాళ్ళు అయ్యారు, అదే అది ఎక్కువ అన్నమాట. అది మనకి అల్టిమేట్ గా అనిపిస్తుంది అన్నమాట. ఆ సంతోషాన్ని మరి మిగతా ఏమి థింగ్స్ కూడా మనకి అది పూరించాలన్నమాట. కాబట్టి అలాంటి సంతోషాన్ని మీరందరూ పొందాలని ఈ సావిత్రిబాయి పూలే గారు సో మనకి అంటే ఆ కాలంలో ఆ 200 సంవత్సరాల క్రితం వాళ్ళు చేసిన మొదటి అడుగు ఏదైతే ఉందో ఈ సమాజాన్ని వాళ్ళు ఉద్ధరించడం కోసం మార్గనిర్దేశంగా ఎవరైతే మహిళలకి ఆమె ఒక దిశానిర్దేశం చేస్తూ ఆ మహిళలందరూ కూడా చదువుకోవాలి, ఉన్నత విద్యావంతులు కావాలని ఆనాటి సమాజంలో ఉన్నటువంటి అనేక
ఏమంటామది దురాచారాలు. చెప్పాలంటే మహిళలు బయటికి వెళ్ళకూడదనే ఒక నియమాలని సంఘం కొన్ని కట్టుబాట్లకి గురైంది. ఆ టైంలో అందరినీ కూడా ఎదిరించి మహిళలకు కూడా విద్య రావాలి, మహిళలు కూడా విద్య ఉంటేనే వాళ్ళు ఉన్నతంగా ఎదగలుగుతారు, అప్పుడు ఈ సమాజం కూడా బాగుపడుతుంది అని వాళ్ళందరూ కూడా భావించి ఆమె అందరూ కూడా మార్గనిర్దేశం చేశారు మనందరికి కూడా. కాబట్టి ఈరోజు అందరూ చదువుకున్నాం, ఉద్యోగం చేస్తున్నాం అంటే ఇలాంటి మహనీయుల యొక్క త్యాగ ఫలితంగానే వాళ్ళందరం కూడా ఈ స్థితిలో ఇవాళ ఉండగలిగామన్నమాట. కాబట్టి వాటిని మరొకసారి మనం స్మరించుకుంటూ వారి యొక్క గొప్ప విషయాలు అందరూ కూడా గుర్తు చేసుకుంటారు. సో అలాంటి గొప్ప వ్యక్తులు కావాలని, అదే రకంగా మన పిల్లలు అంటే మన పిల్లలు మీన్స్ మన చదువు చెప్తే మన పిల్లలే మన పిల్లలు లెక్క కదా. సో వస్తే కుటుంబం కావాలని మన అందరి సమాజంలోనే మనకు ఉంది, మన సంస్కృతితోనే వస్తే కుటుంబం అని, అందరూ మన పిల్లలని, తల్లి అందరినీ పిల్లలుగా చూస్తుందని ఆ భావన అనేది చాలా గొప్పది కదా. కాబట్టి ఆ భావంతో మీరందరూ కూడా పిల్లల్ని బాగా చూసుకోవాలని, వాళ్ళకి ఇంటర్వ్యూస్ మంచిగా పెట్టాలని, పెట్టడం కోసం మీరందరూ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే పిల్లలు అందరితో వస్తారమ్మా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉంటుందో లేదో తెలియదు, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉందో మనకు తెలియదు. మా పిల్లలు చదువుకోవడానికి ఎన్నో కష్టాలు వచ్చుకునే గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు వస్తారు కదా. ఆ వచ్చే పిల్లలకి మన వంతు బాధ్యత, మనం ఎవరో ఫ్రీగా పెట్టట్లేదు, మనం జాబ్ చేస్తున్నాం, శాలరీ తీసుకుంటున్నాం, మనకు కావాల్సిన ఏంటంటే చిత్తశుద్ధి. మన పిల్లలకి స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ చేత మంచిగా వండించి, ఎవరైతే కనుక డైలీ రైస్ ఎట్లాగైనా ఉన్నాయి ఆ వెజిటబుల్స్ వాళ్ళతో మాట్లాడి టైంకి ఎంత అయితే కనుక ఆ రోజు పిల్లలకి 50 grams ఇవ్వాలి రోజు అనుకుంటే మనం ఏం చెప్పట్లేదు. విశ్వవిద్యాలయం కానీ ఇదే ఉండమని చెప్పలేదు, వాళ్ళు తెచ్చిన కూరగాయలు పిల్లలందరికీ సరిపోయినంత. గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ మండలం అక్కారంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన ఆధ్వర్యంలో కల్లెపు మోహన్ రావు జన్మదినం సందర్భంగా తన ఫామ్ హౌస్ లో మొక్కలు నాటారు. ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేయడం, జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ మండలం అక్కారంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన ఆధ్వర్యంలో కల్లెపు మోహన్ రావు జన్మదినం సందర్భంగా తన ఫామ్ హౌస్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కల్లెపు మోహన్ రావు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ రావు కృతజ్ఞతలు తెలుపుతూ ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేయడం, తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి మొక్కలు సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో కల్లెపు నవీన్ రావు, హరితసేన రాష్ట్ర మండల కోఆర్డినేటర్ చెప్ప్యాల రాజేశ్వరరావు, శ్రీనిక, తక్షిక, మామిడి సురేష్ గౌడ్, గాండ్రా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గృహజ్యోతి పథకంపై అసెంబ్లీలో స్పష్టతను ఇచ్చిన డిప్యూటీ సీఎం. పార్టీలకు వర్గాలకు అతీతంగా అందరికీ గృహజ్యోతి పథకం వర్తిస్తుందన్న బట్టి విక్రమార్క. మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి కీలక వివరాలను వెల్లడించిన డీజీపీ. గెరిల్లా ఆర్మీ ముఖ్య నాయకుడు బర్సేతో పాటు 17 మంది లొంగిపోయారన్న శివధర్ రెడ్డి. పాలమూరు జిల్లాను కేసీఆర్, రేవంత్ రెడ్డిలు రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు. పాలమూరు ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఇద్దరికీ లేదన్న ఎంపీ డీకే అరుణ. గజ్వేల్ మండలం అక్కారంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన కల్లెపు మోహన్ రావు. ఇంత గొప్ప కార్యక్రమంలో తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.